హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీదేవి ప్రభాకర్ జంధ్యాల గారు రచించిన సీతమ్మ పుట్టినరోజు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నానమ్మా, ఇదో నీ ఉత్తరం అంటూ గాలి దుమారంలో వచ్చి కార్డు చేతిలో కుక్కి వాకిట్లోకి పరిగెత్తింది శాంతి. ఆదివారం మధ్యాహ్నం భోజనాలు ముగించి ఇంటిల్లపాది విశ్రాంతి తీసుకుంటున్నారు. రామాయణం చదువుతున్న సీతమ్మ విస్మయంగా నమ్మలేని నిజాన్ని విన్నట్టు దిగ్భ్రాంతి చెందింది. చేతిలోన్న కార్డును చూస్తూ స్థానువులా కూర్చుండిపోయింది. పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్న శివరామయ్య శాంతి గావుకెక్కకు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. చేరకొంగు కొట్టుతున్న సునీత కార్డు శుభవార్తను మోసుకొచ్చిందా లేక చావు కబురు చేరుస్తుందా అన్న అనుమానంతో భయంగా చూస్తూ ఉండిపోయింది. ఉత్తరం ఎవరి దగ్గర నుంచమ్మా అంటూ ప్రశ్నించాడు రమణ. అతను సీతమ్మ పెద్ద కొడుకు. ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న సీతమ్మ తీరు, కలగాపులగంగా ముఖంలో దోబూచులాడుతున్న భావాలు చూసి రాఘవ టీవీ కట్టేసి అమ్మ దగ్గరికి చేరాడు. వంశీ చేతిలో ఉన్న పుస్తకాన్ని సోఫాలోకి గిరాటేసి ఒక్క ఉదుటున ఆమె చేతిలో నలుగుతున్న కార్డుని లాక్కున్నాడు. వెనక్కు తిప్పి చిరునామా పరిశీలించాడు. అడ్రస్ కరెక్ట్గా ఉన్నది కనుక లెటర్ మనకే వచ్చింది అన్నాడు. ఏం రాసిందో చదువు ముందరా అంటూ కంగారును అణుచుకుంటూ అర్థించింది రెండో కోడలు నాగవల్లి. చీలాసౌ సీతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల నుంచి అభినందించాలన్న కోరిక ఇప్పటికి కాని రూపుదాల్చలేదు. కాలంతో పోటీపడి అలసిపోవటం మొదట కారణమైతే, సాఫీగా సాగుతున్న నీ జీవితానికి చిన్ననాటి స్నేహం ఆటంకం కాకూడదన్న జాగ్రత్త మరొకటి. 60వ పడిలో కట్టుబాట్లేమిటన్న తెగింపుతో స్నేహమాధుర్యాన్ని చవిచూడాలన్న కాంక్షతో ధైర్యం చేశాను. నన్ను మన్నించు. నీ కుటుంబ సభ్యులందరికీ నా ఆశీస్సులు. త్వరలో నిన్నొకమారు కలవాలని, పాత రోజులు తిరగదోడుకోవాలని ఆశగా ఉన్నది. ప్రయత్నిస్తాను. ఇట్లు నీ నేస్తం సాయిరాం అంటూ గడగడా చదివి వినిపించాడు వంశీ. అందరూ హమ్మయ్యా అంటూ పెద్దగా నిట్టూర్చి స్థిమితపడ్డారు. చిన్ననాటి స్నేహాన్ని గుర్తుంచుకున్న సాయిరాం ఆత్మీయతకు సీతమ్మ కళ్ళు చెమర్చుతుంటే మనసు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. ఈ 40 సంవత్సరాల వైవాహిక జీవితంలో తన ఉనికిని గుర్తుంచుకొని ఉత్తరముఖ రాసిన ప్రాణి లేదు. ఎందుకంటే కూతురు పెళ్లి జరిపించాల్సిన బాధ్యత తీరంగానే ప్రపంచంతో తమకింకేం పని లేదన్నట్టు తల్లిదండ్రులిద్దరూ పోయారు. క్షేమ సమాచారాలు తెలిపే తోబుట్టువులు కాని స్నేహితులు గాని లేరు. తన కుటుంబం చుట్టూ ఆత్మీయత అనే పరిధి గీసుకున్నది. ఆకస్మికంగా వచ్చిపడిన శుభాకాంక్షలు పిల్ల తెమ్మెరలా మేలును తాకి సాంత్వన చేకూర్చాయి. ఆమెకిప్పుడు 60 వసంతాలు నిండాయి. జీవితానుభవాలతో తల పండింది. వార్ధాక్యపు ఛాయలు శరీరాన్ని ముసురుకుంటున్నాయి. చెరగని చిరునవ్వుతో అందర్నీ వాత్సల్యంగా పలకరిస్తుంది. ప్రశాంతంగా ఉన్న ఆమెను చూస్తే మనకి తెలియకుండానే గౌరవభావం కలుగుతుంది. అత్తయ్య గారి పుట్టినరోజు ఇవ్వాలేనన్నమాట. గ్రాండ్గా జరుపుకుందాము అంటూ సునీత చీరను పట్టుకుని గదిలోకి వెళ్ళింది. ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొన్న సీతమ్మకు తన చుట్టూ ఉన్నవారి మాటలేం వినపడలేదు. లేకపోతే కోడల చెయ్యి పట్టి ఆపేసి, ఇప్పటిదాకా లేని ఆర్భాటం మరి ముందు కూడా అవసరం లేదు అని గట్టిగా చెప్పేది. నాకు ఫలానది కావాలన్న తాపత్రయం కానీ, అందుబాటులో లేదన్న వేదన గానీ లేకుండా నిర్లిప్తంగా ఉండటం నేర్చుకుని ఏళ్లు గడిచాయి. మధ్యతరగతి గృహిణి తప్పనిసరిగా నేర్చుకునే అలవాటది. వివాహంతో అన్ని సమకూరాయన్న సంతృప్తన్నా కావచ్చు, లేదా కాలగమనంలో తన పనికి రంగరించుకుపోయిందన్న అసంతృప్తన్నా కావచ్చు. ఏదీ తేల్చి చెప్పడం చాలా కష్టం. అలాగే సీతమ్మ నిండు కుండ. మనసులో మాట బయటకు రావడం అరుదు. ఆనందంతో దుఃఖాన్ని, దుఃఖంలో ఆనందాన్ని వెతుక్కోవడం మానవ నైజం. అందుకే కరిగిపోయిన మధురస్మృతులు ఆమె హృదయ ఫలకం మీద ఒక్కొక్కటిగా కదలాడటం మొదలెట్టాయి. రాఘవయ్య గారికి లేకలేక కలిగిన ఏకైక సంతానం సీత. పట్టు లంగా, పొట్టి జాకెట్టు, బిగించి వేసిన జడ, గల్లు పట్టాలతో లేగదూడలా గంతులేసుకుంటూ తిరిగేది. ఊరంతా ఆమెదే. అక్కడి వారంతా బంధుజనమే. పలకాబలపం చేత పట్టుకున్నప్పటి నుంచి నాన్నా, నా హ్యాపీ బర్త్డే ఎప్పుడు అంటూ ఆరా తీసేది. బర్త్డే ఆమెకొక పెద్ద పండుగ. కొత్త బట్టలు తొడుక్కొని ప్రొద్దుటి నుంచి చీకటి పడేదాకా మిత్రబృందంతో చెరువులు, గట్లు సర్వే చేస్తూ తిరిగేసేది. ఆ దినం ఆమెకు ఆట విడుపు. స్కూల్ ఎగ్గొట్టి కనపడిన వాళ్ళందరికీ మిఠాయిలు, పిప్పర్మెంట్లు పంచుతూ దండిగా బహుమతులు రాబట్టుకునేది. సంగీతం మాస్టర్ని సందు మొదలు నుంచే వెనక్కి తిప్పి పంపినా అమ్మ ఆ రోజు కోప్పడేది కాదు. ఆ రోజంతా ఆమె ఆడింది ఆట, పాడింది పాట. మర్నాడు పొద్దున నిద్రలేస్తూనే, నాన్నా, నా హ్యాపీ బర్త్డే ఎప్పుడొస్తుంది అంటూ ప్రశ్నించేది. బర్త్డేలు రోజు రావు.
స్కూల్కి తయారవ్వు అంటూ అమ్మ మందలించేది. రఘురామయ్య గారు మాత్రం ముసిముసిగా నవ్వుతూ సమాధానం చెప్పేవారు. ఎంతరా కన్నా, 364 రోజుల తర్వాత నీ బర్త్డే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అది రేపే అన్నట్టు చెప్పేవారు. రోజులు లెక్కించడం రాని సీత సంతోషంగా తలూపేది. తాతామామయ్యల వరుసల వారు చేతులు పెట్టిన రూపాయి, అర్ధ మట్టి హుండీలోకి జారేవి. అది ఆమె ఖజానా. పాకం జీడీలు, తాటి ముంజులు, కొబ్బరికాయలు కొనుక్కొని తిన్నని తిని మిగిలిన దోస్తులకు పంచిపెట్టేది. ఇంతకు ముందు కట్టీఫ్ కొట్టిన వారందరూ జిగిరి దోస్తులయ్యేవారు. వినాయక చవితి, టపాసుల దీపావళి, బొమ్మల సంక్రాంతి ఆమె పుట్టినరోజు తెచ్చినంత సంతోషం తెచ్చేవి కావు. ఈ పండుగలన్నీ ఊరంతటికీ పండుగలు. కాని తన పుట్టినరోజు ఆమె ఒక్కదానికే పండుగ, పెద్ద పండుగ. అందరి మీద పెత్తనం చలాయిస్తూ మకుటం లేని మహారాణిలా ఆర్భాటం చేసే రోజుది. పెద్దగా కలిగిన కుటుంబం కాకపోయినా లేకలేక పుట్టింది కనుక పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగానే జరిగేవి. ఆమె పుట్టినరోజు ఆమె మనసులో చాలా చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఉల్మషరహిత వాతావరణంలో మమతానురాగాల మధ్య పసితనం గడిచిపోయింది. బ్రతుకంతా పూలబాటనే మధురోహాలతో పెరిగి పెద్దయింది. చదువు, సంస్కారం వంటపట్టాయి. వయసుతో పాటు అవగాహన పెరిగింది. తప్పొప్పులు, సుఖదుఖాలు అనుభవంలోకి రావటం మొదలుపెట్టాయి. తలకు మించిన కోర్కెలు, చేతికి చిక్కని చందమామల పూర్తి స్థాయిని, గుర్రంలాంటి కోర్కెలకు పగ్గాలు లాగి పట్టడం నేర్చుకున్నది. మధ్యతరగతి మనుషులకు ఆశలు ఆకాశంలో చుక్కలే మరి. అయినా తండ్రి చాటు పిల్లగా వెలితి తెలియలేదు. 15వ సంవత్సరం జరుగుతుంటే 10వ క్లాసు ఫస్టున పాస్ అయింది. ఆ తరుణంలోనే సాయిరాం పరిచయం. తెలియని విషయాలెన్నో అతని దగ్గర తెలుసుకున్నది. అమ్మా నాన్న దాచిపెట్టిన సంగతులెన్నో సాయిరాం విడమర్చి చెప్పేవాడు. అడగకముందే అవసరాలు తీరుస్తున్నంత మాత్రాన తండ్రి పెద్ద ధనవంతుడేమీ కాడని నిజాన్ని తెలియజెప్పాడు. అనుకువ, మెలకువ ఆడపిల్లకు ఆనందాన్ని, మానసిక సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయన్న పరమ సత్యాన్ని తనలోకి జొప్పించాడు. అతని సాంగత్యం మధుర ఘట్టం. అరమరికలు, కుత్సితాలు తెలియని నిస్వార్థరహితమైన చెలిమి. ప్రతి ఏటా పుట్టినరోజు వస్తున్నది, వెడుతున్నది. అయినవారు దీవెనలు, ఆప్తుల శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. కానుకలు వస్తూనే ఉన్నాయి. ఆ రోజున ఉత్సాహం, ఆనందం మరుసటి రోజుకి తగ్గినా పుట్టినరోజు కోసం ఎదురు చూడటం మటుకు మానలేదు. ఒక్కొక్క సంవత్సరం గడుస్తూ ఉంటే కొత్త కొత్త అనుభవాలు, బరువు బాధ్యతలు నెత్తిన పడుతూ వచ్చాయి. సాయిరాం భావుకుడు, మంచి చిత్రకారుడు. ఒక పుట్టినరోజున తను గీసిన పెన్సిల్ స్కెచ్ సీతకు బహుకరించాడట. ఎడారిలాంటి మైదానంలో ఒంటెద్దుల బండి మీద బక్కచిక్కిన రైతు చర్నాకోల జులిపిస్తున్న చిత్రం అది. దాని పేరు జీవిత పయనం. నిజంగా మనిషి ఏకాకిగా పుడతాడు, మరణిస్తున్నప్పుడు కూడా ఏకాకిగానే ఉంటాడు. ఈ మధ్య ప్రయాణంలో బంధాలు, అనుబంధాలు పెంచుకొని సాలెగూడులో చిక్కుకున్న పురుగులా గిలగిల్లాడతాడు. కాని అప్పుడు కూడా ఒంటరివాడే. అదే జీవిత పయనం. ఆ స్కెచ్ విలువ కాని, భావం కాని అర్థమయ్యేటంతగా సీత ఎదగలేదప్పుడు. చక్కటి అద్దాల గాజులు, పూసల నెక్లెస్తో కాక ఇదేమిటని మూతు ముడుచుకున్నది. అతన్ని 2 రోజులు విసుగు విరామం లేకుండా సాధించింది. అతను శాంత స్వభావుడు కనుక చిరునవ్వుతో సరిపుచ్చాడు. కాని జీవిత పయనానికి అర్థం తెలిసి వచ్చిన తర్వాత ఆ స్కెచ్ను చీరమడతల్లో పెట్టి బీరువా అడుగులో భద్రపరుచుకున్నది. అమ్మాయికి వయసొచ్చింది. పెళ్లి చేయాలని తండ్రి తొందర పెడుతుంటే సిగ్గు మొగ్గలైంది. శివరామయ్యతో వివాహం ఆమె జీవితాన్ని, ఉనికిని పూర్తిగా మార్చేసింది. పెద్ద కుటుంబం, 2 మరుదులు, 3 ఆడపడుచులు, మామగారి 4 అక్క చెల్లెళ్ళు వచ్చిపోతూ ఉంటారు. కుటుంబంలోని కలిసికట్టుతనం, ఒంటరితనాన్ని పోగొట్టినా వచ్చిపోయే జనాల మాటలతో ఇల్లొక చిన్న సైజు సత్రంలా ప్రైవసీ అనేది లేకుండా చేసింది. చన్నీళ్లకు వేడినీళ్లు తోడని సీత హైస్కూల్ టీచర్గా చేరింది. తనంతట తానుగా బరువు బాధ్యతలను తలకెత్తుకున్నది. ఇంటి పని, వంట పని, స్కూలు పని అవలేలగా అయిందనిపించేసేది. శరీరంలో సత్తువ, తృప్తి నిండిన మనసు. జీవనయానం సాఫీగా సాగుతున్న సమయంలో మనసుకి మొదటిసారి చిన్న కుదుపు తగిలింది. పెళ్లైన కొత్తలో వచ్చిన మొదటి పుట్టినరోజు. తెల్లవారే లేచి తలకు స్నానం చేసి కొత్త చీర కట్టుకుంది. భర్తను నిద్రలేపుతూనే కాఫీ కప్పు చేతికిచ్చి, ఈరోజు నా బర్త్డే అన్నది. ఆనందంగా ప్రశాంతంగా ఉన్న భార్య ముఖాన్ని చూస్తూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ చిన్న ముద్దు బహుమతిగా ఇచ్చాడు శివరామయ్య. సీత పొంగిపోయి సిగ్గు మొగ్గైంది. తండ్రి ఆప్యాయత, తల్లి మార్దవత్వం మనసులో మెదిలాయి. సాయంత్రం తయారుగా ఉండు, షికారుకెళ్దాం అన్నాడు శివరాం ఆప్యాయంగా ఆమె జుట్టు నిమురుతూ.
ఆ సంతోషంతో పరుగులాంటి నడకతో వంటింట్లోకి దూరింది. అత్తగారికి వంగి నమస్కరిస్తూ, నా పుట్టినరోజు ఇవాళ అన్నది దీవెనల కోసం ఎదురుచూస్తూ. నా మడి మంట కలిపేశావు కదే అంటూ వెనక్కి తగ్గింది ఆవిడ. పనితో సతమతమవుతూ ఆవిడెప్పుడూ రుసరుసలాడుతూనే ఉంటుంది. ఇంటికొచ్చిన చట్టపక్కాలకు రెక్కలు విరుచుకొని వండి పెట్టడమే ఆమె ధ్యేయం, పరమార్థం. బొడగలో గాలి లాగేసినట్టు సీత ఉత్సాహమంతా నీరుకారింది. వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్న మామగారు మాత్రం దీవిస్తున్నట్టు చల్లగా చూశారు. అమ్మాయి పుట్టినరోజుకు సేమియా పాయసం, ఆ వడలు చెయ్యి, స్కూలు తర్వాత స్నేహితుల్ని తీసుకొచ్చి హ్యాపీగా గడుపుతుంది అన్నారు. దేవుడికి అలంకరించిన పూలమాల తీసి కోడలి తలలో దూపుతూ, కాస్త పిండి రుబ్బేసి స్కూల్కెళ్ళు, ఈలోగా నేను మళ్లీ స్నానం చేసి మడి కట్టుకుంటాను అన్నది పార్వతమ్మ. సాధింపుతో కూడిన అత్తగారి ఆప్యాయత సీత మనసుకి చల్లగా తాకింది. 3 కిలోల మినప్పప్పు అవలీలగా రుబ్బిపెట్టింది. స్కూలు ముగిసిన తర్వాత 4 లేడీ టీచర్లు వెంట పెట్టుకొచ్చింది. పార్వతమ్మ వరండాలో చెంగుపరుచుకొని సేద తీరుతున్నది. కాలేజీ నుంచి వచ్చిన మరుదులు, ఆడపడుచులు వారి వారి పనిలో నిమగ్నమై ఉన్నారు. గిన్నెల్లో మచ్చుక్కైనా ఆ వడగాని, చెంచాడు పాయసం గాని లేదు. టీ బిస్కెట్లు ఇచ్చి పరువు కాపాడుకున్నది. బావున్నాయని పిల్లలందరూ మారు వడ్డించుకున్నారు. అప్పుడే మీ మామగారి మేనత్త మునిమనవలతోని దిగబడింది. రాక రాక వచ్చారని తలో 2 పెట్టాను. మూకుడు తోముతూ పనిమంచి పిండి వంట చేసినట్టున్నారని ప్రశ్నిస్తే మిగిలిన 4 వడలు, చిన్న గిన్నెడు పాయసం దానికిచ్చాను. కావాలంటే రేపు మళ్లీ చేస్తాను అన్నది పార్వతమ్మ చిన్నబుచ్చుకున్న సీతను చూస్తూ. కంటనీరు బయటికి ఉరకకముందే సీత ప్రక్కకు తప్పుకున్నది. పుట్టినరోజు పేరు పెట్టి చేసిన వంటకాలు రుచి కోసమైనా తాను తినలేదు. ఇంటి యజమాని మామగారిని, ప్రొద్దస్తమానం కష్టపడే భర్త సంగతిగాని పట్టించుకొని అత్తగారిని తలుచుకుంటే నవ్వాలో ఏడవాలో తెలియలేదు. చిట్టుకడి ప్రసాదమైనా తనకు పెట్టకుండా నోట్లో వేసుకొని అమ్మా నాన్న గుర్తొచ్చారు. వాళ్లు తనవాళ్లు, తన కోసం బ్రతికినవారు. తన సంతోషం, తన ఆనందం వారికి ముఖ్యం. కాని ఇక్కడ తన పరాయి పిల్ల, కోడల కూతురు కాదు అనుకుంటే మనసుకి ములుకులా గుచ్చుకున్నది. కాని మరుక్షణమే వివేకం మేలుకున్నది. ఛీ, నేనెందుకలా నన్ను నేను వేరుపరుచుకుంటున్నాను? ఇది నా కుటుంబం. వీరందరూ నావారు, నా భర్త ద్వారా వచ్చిన ఆత్మీయులు. వారందరూ సంతృప్తిగా ఉండటం, తినటం నా లక్ష్యం. అంతేగాని బాధపడకూడదు. అది అసూయ అనిపించుకుంటుంది అనుకున్నది. త్వరగా స్నానం, పూజ ముగించుకొని భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. షికారుకు వెళ్దామన్న శివ జ్వరాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. డాక్టర్కి చూపించి మందులు తీసుకుని వాడుతుంటే ముచ్చటగా 3 రోజులు గడిచిపోయాయి. జ్వరం తగ్గిన తర్వాత శివ, సారీ సీత, నీకు చాలా శ్రమించాను అన్నాడు. పర్వాలేదు, మీరు కోలుకున్నారు, అదే 10,000 అంటూ భర్తను చుట్టుకుపోయింది. ప్రేమగాతను ఆమె జుట్టు నిమిరాడు. పుట్టినరోజున చేసిన ప్రామిస్ కాలగర్భంలో కలిసిపోయింది. కాని అది తెచ్చిన చేదు అనుభవం ఆమెను చాలా రోజులు వెంటాడింది. భవిష్యత్తులోని పుట్టినరోజుని ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకుంది. మరుసటి ఏడాది సీత వేవిళ్లతో నీరసపడి ముక్కుతూ మూలుగుతూ గడిపింది. లేచి తలంటుకుందామన్నా సత్తువ లేకపోయింది. భర్త మాత్రం మర్చిపోకుండా శుభాకాంక్షలు చెప్పాడు. నీరసంగా, నిరాసక్తంగా థ్యాంక్స్ చెప్పింది. సాయంత్రం సినిమాకు వెడదాం అన్నాడు ఆఫీస్కు బయలుదేరుతూ. అవును కాదు అనకుండా భర్త వంక చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుకి 1000 అర్థాలు. ప్రేమించే మనసున్న భర్త కోరికలు తీర్చకపోయినా పర్వాలేదు. కుటుంబం కోసం గుడ్డులా కష్టపడుతున్న భర్తను బయట తిప్పమని బలవంతం పెట్టడం అతన్ని హింసించటమే. రోజుకి సుమారు 13-14 గంటలు పనిచేసే వ్యక్తికి ఎంత విశ్రాంతినిస్తే అంత మంచిది అనుకున్నది. సీత ఊహించిన విధంగానే అతని పార్ట్ టైం జాబ్ నుంచి సెలవు దొరక్క రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకున్నాడు. మిగతా వారెవరికి ఆమె పుట్టినరోజు ఆలోచనే రాలేదు. లీడర్గా వస్తున్న మామగారి ఆదాయం 9 మంది కుటుంబ సభ్యుల అవసరాలకు బొటాబొటిగా సరిపోతున్నది. రోజువారీ నడక కుంటు పడకుండా, పరువు బజారుకెక్కకుండా ఉంటే చాలనుకునే మధ్యతరగతి కుటుంబీకులకు పండుగలు, పుట్టినరోజులు అదనపు ఖర్చులు. అలా సీత పుట్టినరోజు ఆమె జీవితంలో మరుగున పడిపోయింది. 24 వసంతాలు నిండే నాటికి కలలు కనే మనస్సు మోగపోయింది. వాస్తవాలు పెనుభూతాల్లా వెంటపడ్డాయి. 2 పిల్లల తల్లిగా, ఇల్లాలుగా ఎదిగింది. ఆలోచనలకు పరిపక్వత వచ్చింది. ఉన్నంతలో తృప్తి, జరిగినంతలో ఆనందం ఉన్నాయన్న సగటు మనిషి ప్రాథమిక సూత్రాన్ని తనకి అన్వయించుకున్నది. 3 ఆడపడుచులకి వివాహాలకి ఆస్తిలో సగభాగం హారతి కర్పూరంలా కరిగింది. మామగారి అనారోగ్యం, మరుదుల పై చదువులు మిగతా సగం మింగేశాయి. బ్యాంకు బ్యాలెన్స్ నిల్గా చేతికి వచ్చినా అప్పుల బెడద మాత్రం లేదు.
అత్తగారి ఆకస్మిక మరణం ఆమెను ఇంటికి పెద్ద దిక్కుగా మార్చింది. టైం ప్రకారం అందరికీ అన్ని సమకూర్చి పెడుతూ ఉన్నంతలో లోటు రాకుండా ఇల్లు నడపటం మీద ధ్యాస నిలిపింది. విందులు వినోదాలు కడుపు నిండిన వారికి గాని డొక్కమాడేవారి దరి చేరకూడదు అనుకున్నది. మరుదులు చేతికంది వచ్చే సమయానికి పిల్లలు చదువులకెదిగొచ్చారు. యాంత్రికమైన జీవితం, అరుపు అలసట లేనిదే అమ్మ అని పిల్లల అభిప్రాయం. అమ్మ స్థానం చాలా ఉన్నతమైనదని, అక్కడ అన్ని త్యాగాలే కాని కోరికలుండరాదని అనుభవాలు నేర్పాయి. బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దటం తల్లి ప్రధాన కర్తవ్యమని మనసారా నమ్మింది. సీతమ్మ సంసారం చూడముచ్చటగా ఉన్నది. గీటు దాటని కొడుకులు, అనుకూలవంతులైన కోడళ్ళు, ముత్యాల్లాంటి మనవలు అంటారు అందరూ. ఆ మాట తన చెవుల్లో అమృతం పోసినట్టు అనిపిస్తోంది. కాని అసలు విషయం వేరు. అందరినీ ఒక త్రాటి మీద నడిపించటానికి యజమాని యజమానురాలు ఎన్ని అవరోధాలను దాటాలో, ఎన్ని గడ్డు సమస్యలు ఎదుర్కోవాలో, ఎన్ని ముఖాల్ని పణంగా పెట్టాలో ఆమెకు స్వానుభవమే. అందరూ తనని గౌరవిస్తారు. ప్రతి చిన్న పనికి తన సలహా తీసుకుంటారు. కాని నువ్వు కష్టపడకమ్మా అన్న స్వాంతన కాని, నీకేం కావాలమ్మా అన్న చల్లని మాటను గాని ఇంతవరకు వినలేదు. వారి మనసులో తన పట్ల ఉన్న భావాన్ని పెదవి మీదకు తీసుకురాలేదు. అదే ఆమె వేదన. ప్రేమ కోసం, ఆప్యాయత కోసం తప్పించిపోతున్నది. అందరి సంగతి ఎందుకు, భర్త ఆదరణ కోసం జీవితమంతా ఎదురు చూస్తూ గడిపింది. పిల్లల చిన్నతనంలో చూపించిన ఆప్యాయత, అనురాగం, శ్రద్ధ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. భర్తకు అనుకూలంగా నడుచుకోవటం భార్య బాధ్యత అన్న భావం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడేది. మనసు విప్పి మాట్లాడితే భార్య అభిప్రాయాన్ని తెలుసుకుందామన్న ఆలోచన లేని మరమనిషి శివ యాంత్రికంగా, నిస్సారంగా రోజులు గడపటం అలవాటు చేసుకున్నాడతడు. జీవితంలోకి ప్రేమ, ఆప్యాయత చొప్పించాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. అతని నడవడిక వెనక నేను చెప్పింది వెనకెక్కడికి పోతుందన్న అహంభావం అప్పుడప్పుడు పొడచూపేది. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత దగ్గరతనం లేదు. అత్తగారు పోయిన తర్వాత ఉద్యోగం మానేసింది. అది అతని సలహా మీదనే. ఇంటి పని, స్కూల్ పని చేసి అలసిపోతున్నావు, ఆరోగ్యం పాడవుతుంది అన్నాడు. కాని నాటి నుంచి నేటి వరకు చేతిలో 10 రూపాయలు పెట్టి నీ గురించి వాడుకో అనలేదు. తననొక వ్యక్తిగా గుర్తించటం లేదు అన్న భావం ఆమెను చాలా రోజులు బాధించింది. క్రమేపీ మర్చిపోయింది. తలనొప్పితో పడుకుంటే ఆర్ద్రంగా తల నిమిరి అలసిపోయావా అని ఏనాడు ప్రశ్నించలేదు. స్వాంతన కూర్చలేదు. ఈ కూర బాగా చేశావా అన్న మెప్పుదలగాని, నువ్వీ చీరలో అందంగా ఉన్నావన్న సంఘటన గానీ లేదు. ఆకలిస్తున్నది, అన్నం పెడతావా అని జాలిగా అడుగుతాడు గాని, నువ్వు తిన్నావా, లేకపోతే తిను అన్న సందర్భాలు కానీ లేవు. చిన్నతనంలోనే అతని మనసుకి వార్ధక్యం వచ్చింది అనుకున్నది. స్పందన లేని జీవి అని సరిపెట్టుకున్నది. కాని ఆమె అసంతృప్తి ఎప్పుడూ ఎవరి దగ్గర బయటపెట్టలేదు. స్తబ్దుగా ఉండే అన్నగారి దగ్గర కన్నా సజీవంగా ఉండే వదిన దగ్గరే అందరికీ చనువు. కుటుంబానికి అంతటికీ సరంగు లాంటిదామె. ఆమె సహనం, ఓర్పు, హుందాతనం మరుదులను, ఆడపడుచులను మరింత దగ్గరకు చేర్చాయి. వారి ప్రేమ, గౌరవాలు ఆమెకు ఊపిరిపోశాయి. పెద్ద కోడల రాకతో ఇంటి వాతావరణం మారిపోయింది. చచ్చిపోయిన వాళ్ల తిథులు, నక్షత్రాలు గుర్తుపెట్టుకుని తద్దినాలు పెట్టడం ఎంత ముఖ్యమో, బ్రతిక ఉన్నవారు బర్త్డేలకి అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని పంతం పట్టింది. జీవించి ఉన్నప్పుడు చూపలేని ఆప్యాయత, ఆదరణ చచ్చిన తర్వాత వ్యక్తం చేసినా చేయకున్నా ఎండిన చెట్టుకు నీరిపోయటం లాంటిది. రొటీన్ జీవితాల్లో చిన్న చిన్న సంఘటనలతో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ అందరూ కలిసి గడిపితేనే ఉమ్మడి కుటుంబం పటిష్టమవుతుంది అని అంటుంది. బర్త్డేలు, రిజల్ట్ వచ్చిన రోజు, అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు పండుగ రోజు కన్నా హడావిడి పడి సంతోషించాల్సిన సమయాలు కనుక పార్టీ తప్పనిసరని అందరి చేత అవుననిపించింది. అందరి సహాయ సహకారాలతో పిక్నిక్ లేకపోతే సినిమా చూడడం లాంటివి ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు వంటగదికి సెలవు ప్రకటించి ఉదయం కాఫీ నుంచి రాత్రి తాగే పాల వరకు బయట నుంచే తెప్పిస్తుంది. ఆ రోజు అందరికీ ఆట విడుపు. మరి అందరి పుట్టినరోజులు డైరీలో రాసుకుంటూ సీతమ్మ పుట్టినరోజు అడిగితే నాకు గుర్తులేదని దాటేసింది. శివరామయ్య కూడా మర్చిపోయాడు. పిల్లలిద్దరికీ తెలిసే ఛాన్సే లేదు. ఎస్ఎస్ఎల్సీ సర్టిఫికెట్లు చూస్తానంటే అటక మీద పెట్టినప్పుడు ఎలకలు కొట్టేశాయని అబద్ధం చెప్పింది. ఎందుకంటే కట్టుకున్న భర్త తన కష్టం సుఖం తెలుసుకోవాల్సిన వారికి లేని అక్కర మరెవరికి అక్కర్లేదు అనుకున్నది. అతడి అలక్ష్యం ఆమెను గాయపరిచింది. పుట్టినరోజుని, పెళ్లి రోజుని, ప్రమోషన్ రోజుని కొడుకులు, కోడళ్ళు, మనవలు
ఆఖరికి శివరామయ్య గారు కూడా జరుపుకుంటుంటే మనసారా ఆనందించి అందరి సుఖంలో పాలు పంచుకునేది. నా వారి ఆనందం నాకు శ్రీరామరక్ష అనుకున్నది. అంతేకాని మనసులోని వేదనను బయటపెట్టలేదు. ఎప్పుడూ కిలుకు వహించలేదు. ఈరోజు సాయిరాం శుభాకాంక్షలు ఎనలేని తృప్తినిచ్చాయి. ఇంత పెద్ద ప్రపంచంలో కనీసం ఒక్కరైనా తనని గుర్తించి తన జన్మదినాన్ని గుర్తించినందుకు రెక్కలు కట్టుకుని పైకి ఎగరాలి అనిపించింది. చిన్నప్పుడు గెంతినట్టుగా గెంతుతూ గిరిగిరా తిరగాలి అనిపించింది. బాల్యావస్థలో తల్లిదండ్రులు చేసిన గారాబం, చూపించిన ప్రేమానురాగాలు కళ్ల ముందు మెదిలాయి. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ గట్టిగా ఇంట్లో అందరూ గొంతులు చుచ్చుకుంటూ పాడుతుంటే సీతమ్మగారు ఉలిక్కిపడి స్వప్నలోకాల్లోంచి కిందకు దిగి వచ్చారు. టిఫిన్ కోసం చేసిన దెబ్బరొట్టను ట్రేలో పెట్టి చుట్టూ కనకాంబరాలు అలంకరించి నిలబెట్టారు మనమలు. ప్రస్తుతానికి ఇదే నీ బర్త్డే కేకు, కట్ చేయవు అంటూ పెద్ద కొడుకు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. చిన్న కొడుకు కొవ్వొత్తి వెలిగించి చాకు చేతిలో పెట్టాడు. వాళ్ల ఉత్సాహం ఆవిడికెంతో బలాన్నిచ్చింది. వీళ్ళందరూ నా కుటుంబం, వీరి సంతోషమే నాకు ఆనందం, విజయదాయకం అనుకున్నది చిరునవ్వు చిందిస్తూ. సునీత సగం పుట్టిన చీరను అత్తగారి చేతిలో పెట్టి కాళ్లకు మొక్కింది. స్నేహితురాలు కూతురికి కొన్న వెండి కుంకుమ భరిన అత్తగారికి బొట్టు పెట్టించింది రెండవ కోడలు నాగవల్లి. సీతమ్మగారికి తన చిన్నతనంలో జరుపుకున్న జన్మదినాలు గుర్తొచ్చాయి. వాకిట్లో ఉన్న ఎర్రగన్నేరు చెట్టు పువ్వు తెంపి శివరామయ్య గారు సీతమ్మగారి తలలో తురుముతుంటే సిగ్గుగా తల వంచుకుని నిలబడింది. ఇన్నాళ్లకి తన కోరిక తీరుతుంటే ఆప్యాయంగా పిల్లల్ని దగ్గరకు తీసుకున్నది. ఆమె వదనంలో కోటి సూర్యులు ఉదయించారు. మనసు పురివిప్పి నెమలిలా నాట్యం చేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.